హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఎగ్ కర్రీ ఎప్పుడు చేసినా రొటీన్గా చేసి బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి ఎగ్ కర్రీ నేను చేసే విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పైగా ఇలా చేసామనుకోండి మంచి గ్రేవీతో స్ట్రక్చర్తో వస్తుంది. పైగా ఇది రోటీ, పుల్కా, రైస్ అనే తేడా లేకుండా అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి. మంచి గ్రేవీతో పర్ఫెక్ట్గా దాబా స్టైల్లో చేశానండి. నేను ఫస్ట్ టైమే చేశాను కానీ ఇంత పర్ఫెక్ట్‌గా వస్తుందనుకోలేదండి. మరి ఇంత పర్ఫెక్ట్‌గా వచ్చిన మన ఎగ్ కర్రీ మీతో షేర్ చేసుకోకుండా ఎలా? అందుకోసమని ఈరోజు వీడియోలో అయితే అప్‌లోడ్ అయితే చేసేస్తున్నాను. అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే పర్ఫెక్ట్‌గా మనకు గ్రేవీతో ఎగ్ కర్రీ అయితే వస్తుందండి. ఇక ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత బాండీ పెట్టి 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం అయితే వేసి ఇవి మాడక ముందుకే దాంట్లోనే మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఎగ్స్కి అయితే చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి ఈ ఆయిల్లో అయితే వేసి కాసేపటి దాకా వేపేసేయండి. ఇలా చేయడం వల్ల మనం దాంట్లో వేసిన ఉప్పు కారం అనేది ఎగ్స్కి అయితే బాగా పడుతుందండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్స్ని అయితే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఈ మాదిరిగా మనకు వేగిపోతే సరిపోతుందండి. ఇప్పుడైతే వీటిని తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే నేనైతే అదే ఆయిల్లో వేసేసి పచ్చి వాసన పోయేదాకా వేయించానండి. ఆనియన్స్ అనేది బాగా మాడిపోకూడదు. అలా మాడితే మనకు కర్రీ అనేది బాగుండదండి. సో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేగిపోయిన తర్వాత దాన్ని కూడా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. సో మనకి ఇప్పుడు పూర్తిగా ఆనియన్ అయితే చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎల్లిగడ్డ, కొంచెం కొత్తిమీరాకు, దాంట్లోనే ఒక అల్లం ముక్క ఇవన్నీ వేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి హాఫ్ స్పూన్ దాకా. ఇప్పుడు వీటన్నింటినీ గ్రేవీలాగా చేసుకోవాలి. చూడండి ఈ మాదిరిగా అయితే మనకు గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు అదే బాండీ పెట్టి దాంట్లోనే 2 స్పూన్ల దాకా మళ్ళీ ఆయిల్ అయితే వేసేసి ఇప్పుడు దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆనియన్ గ్రేవీ అది దాంట్లోనే వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలన్నమాట. సో అది కొంచెం వేగిన తర్వాత మనకు చూస్తుంటే ఆయిల్ ఎక్కువగా అనిపిస్తున్నట్టుంది కానీ ఆయిల్ అస్సలకే ఎక్కువ కదండి. ఈలోపుగా అది వేగిపోయేలోపు ఒక 2 చిన్న సైజు టమాటాలు తీసుకుని అవి కూడా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం ఆనియన్ అయితే వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా గ్రేవీ కూడా దాంట్లోనే వేసేసి ఇప్పుడు దాంట్లోనే పసుపు, కర్రీకి తగినంత సాల్టు, 1 స్పూన్ దాకా కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి మరొక 5 నిమిషాలైతే ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలండి. సో చూస్తున్నారు కదా 5 నిమిషాల తర్వాత పైకైతే ఆయిల్ ఎలా తేలుతుందో ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా మనకు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసి దానిపై నుంచి కొంచెం కసూరి మేతి నలిపి వేసామనుకోండి చాలా అంటే చాలా మంచి టేస్ట్తో ఉంటుందండి. ఆ పైన కర్రీ దింపేసే ముందు కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసి వేసేయండి. సో ఇంకేముందండి గ్యాస్ కట్టేసిన తర్వాత మనకు గుమగుమలాడే దాబా స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకైతే కనిపిస్తుందో. సో మీరు కూడా లేట్ చేయకుండా వెళ్ళి ఎగ్ కర్రీ ఎప్పుడు చేసిన విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను చెప్పాను కదా నేను ఫస్ట్ టైమే చేసినా కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలి అని అనిపించేంతగా ఈ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ఉందండి. ఇంకా ఎందుకు లేట్ చేస్తూ వీడియో చూస్తూ ఉన్నారు? వెళ్ళైతే ఒకసారి ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ఈ విధంగా చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ వినోదస్ వరల్డ్.